మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని పూజలు చేసేందుకై దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి సోమవారం దర్శిలోని ప్రాచీన శివాలయమును సందర్శించి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి హారతి గైకొన్నారు. ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. నాట్య కళాకారులను సన్మానించారు. దేవస్థాన చైర్మన్ నారశెట్టి శివప్రసాద్ శ్రీమతి లక్ష్మీ పద్మావతిని సత్కరించారు. అనంతరం శ్రీమతి లక్ష్మీ పద్మావతి పడమటి బజార్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఈశ్వరమ్మవార్ల దేవాలయమును సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భోజనాలను ప్రారంభించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రిటైర్డ్ లెక్చరర్ చలపతిరావు నారాయణమ్మ దంపతులు శ్రీమతి లక్ష్మీ పద్మావతిని సన్మానించడం జరిగింది. మీరు వెనక్కి జరిగితే కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ చేయొద్దు. పిల్లలకి కాస్ట్యూమ్ చేంజ్ చేయొద్దు. దివ్యమైనటువంటి మహాశివరాత్రి మహోత్సవములు నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇందాక చెప్పాను కదా, హరహర అంటే పాపాలు పోతాయి, శివ శివ అంటే పుణ్యాలు వస్తాయి. కమిటీ మెంబర్లందరూ కూడా పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మా కూర్చోండి. సిద్ధారాఘవరావు గారు ధర్మపత్ని, వీరు చేసేటటువంటి ఓం నమ శివాయ. అందరూ పెద్దగా చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ఏంటంటే స్వామికి మనకి అభిషేకం చేయడం చేత కాదు, రుద్రం చెప్పడం చేత కాదు, నమ్మకం చమ్మకం చదవడం చేత కాదు. ఇవన్నీ చేత కాకపోయినా కూడా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం, ఇది మనందరం కూడా సులభంగా చెప్పగలిగే మంత్రం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నోరు జరగగలిగేది ఓం నమ శివాయ.
అని ఈ మంత్రాన్ని మనం మన ఇష్టం ఎన్నిసార్లు అయినా కూడా ఆ స్వామి దగ్గర కూర్చొనైనా లేదా ఒక్కరైనా ప్రశాంతంగా కూర్చొని మనం పనులు చేసుకుంటా కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఆ స్వామి చాలా చాలా ఆనందంతో ఉంటారు. మనకి కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా తేలికైన పంచాక్షరి. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వర్లు తమ బిడ్డల్ని కూడా ఎప్పుడు కూడా ఒక బాధకు కానీ దేనికి గురి చేయకుండా చాలా చక్కగా సులభమైన రీతిలో వాళ్ళని కొలిచే విధంగా ఆ తల్లిని కూడా అన్ని నామాలు మనం స్మరించలేం కాబట్టి ఓం శ్రీమాత్రే నమః అని అమ్మని, ఓం నమ శివాయ అని స్వామిని తలుచుకుంటే చాలు. వారందరూ కూడా మనకి కోరిన వరాల్ని వారు ఇచ్చేస్తారు. బిడ్డల్ని ఎప్పుడు కూడా వారు బాధపడినవారు. వారిని కూడా మనం తేలిగ్గా మనం మనసులో స్మరించుకునేట్టుగా ఈ 2 నామాలు ఇచ్చారు. ఈ 2 నామాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఏ పని చేసుకుంటున్నా కూడా చక్కగా మనం స్మరించుకుంటే చాలా చాలా మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ మనం అనుకున్న కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి. అంతకుముందు నవగ్రహాలు కూడా లేవు. అవి నవగ్రహాల దేవాలయం నిర్మాణం జరిగింది. దక్షిణామూర్తి, నాగమయులు, ఇంకా అలాగా అందరూ కూడా వాళ్ళు చక్కగా అక్కడ మనకి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి శివాలయంలో ఏ స్వాములకి ఏ విధంగా పూజలు చేయాలి ఆ స్వాములందరూ కూడా దేవాలయంలో ఉంది. చుట్టూ అమ్మవారి దేవాలయం బయట లోపల చుట్టూ కూడా అష్టాదశ పీఠాల అమ్మవార్లు కూడా వారు అన్ని చక్కగా ఆ మూర్తులు కూడా చాలా అందంగా కూడా తీర్చుతారు. నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారు అనిపించే విధంగా చక్కగా అవన్నీ కూడా చేశారు. చాలా ధన్యత చేకూరినది ఈ మహాశివరాత్రి పర్వదినాన. చూడండి. ఓం నమ శివాయ. ఓం శివప్రసాద్ గారు హర 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 మహాదేవ. చూడండి. శివ 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 సదా శివ. ఎప్పుడు చల్లగా ఉండాలి. శ్రీమన్ మహాదేవ పరిపూర్ణ శుభాకాంక్షలు. రూపాయలు